ఎస్ఆర్ఎస్పి రెండవ కాల్వకి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు పేరు పెట్టాలనే ఒక ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్న నాయకులకు, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మట్టయ్య గారికి, ఇతర హాజరైన ప్రజా సంఘాల నాయకులకి, ముఖ్యంగా ఇక్కడ హాజరైన ప్రజానీకానికి నా మనస్ఫూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నా. నిజంగా మీకు బిఎన్ మామయ్య గురించి చెప్పాలంటే తల్లి పుట్టిన మేనమామ చెప్పినట్టు అవుతుంది. అందుకే ఆ జోలికి పోకుండా ఆ పోరాటాలు నాయకులకు సంబంధించిన కుటుంబాలు కాబట్టి వాళ్ళ త్యాగాలు కనులారా చూసి అనుభవించినాం కాబట్టి ఆ పోరాట పటిమ గురించి కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నిజమే, భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ పేద ప్రజల పక్షాన నిలబడి ఆనాటి మహత్తరమైన సాయుధ రైతాంగ పోరాటానికి మడమ చూపక మడమ తిప్పక వెన్ను చూపక సారథ్యం వహించిన భీమిరెడ్డి నరసింహారెడ్డి నా మేనమామ అని చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఉంది. అంతేకాక ఆనాటి పోరాటం ఏ ఒక్క కుటుంబం కోసమో, ఒక ఊరి కోసమో, ఒక ప్రాంతం కోసమో కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి గడపకు ఆనాటి పోరాటానికి సంబంధం ఉంది. ఇవాళ యువతరం ఉంటే మీ తాతని అడగండి, మీ అమ్మమ్మని అడగండి, నాటి పోరాటంలో పాత్రధారులు అయి ఉంటారు. తప్పకుండా ఆనాటి పోరాటంలో పాత్రధారులు అయి ఉంటారు. అందుకే ఇందాక నాగార్జున చెప్తుండే, ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు, మళ్ళీ విప్లవం వస్తే బాగుండు, కానీ చదువుకున్నవాడి కంటే సాకలోడు నయమని ఆయన సాకల ఐలమ్మే నిరూపించింది. వాళ్ళ ఫోన్లు లేవు, కార్లు లేవు, ఒక చోటి నుంచి ఇంకో చోటికి పోవడానికి సమాచారం అందేది లేదు. అయినా జనం ముక్కుమ్మడిగా ఒక్కటెత్తున ఒక్క పిలుపిస్తే, ఇటువంటి వేదిక ద్వారా ఒక్క పిలుపిస్తే సంఘటితం అయినరు, నాయకుల కండగా నిలబడ్డారు. కాదు, వాళ్ళే నాయకులు అయినరు. ఆ నాయకులు దొడ్డి కుమరయ్య అయితేంది, నాకల ఐలమ్మ అయితేంది, బండి యాదగిరి అయితేంది, ఇంకోరైతేంది పాటలు కట్టిండ్రు, ఉపన్యాసాలు చెప్పిండ్రు. ఊరికొక్కడు ఉపన్యాసకుడు, ఊరికొక్కడు గాయకుడు తయారై ఉద్యమాన్ని లేపిండ్రు. అట్లా వాళ్ళు ఆ రోజున ఏ వసతులు లేకపోయినా ఆ రోజు సంఘటితమై వాళ్ళ నిజాం మెడలు వంచినా గాని, ఈ ప్రాంతానికి విముక్తి చేర్చినా గాని ఆ రోజున వెనుదిరిగి చూడకుండా పోరాడి విజయాన్ని ముద్దాడిండ్రు భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి నాయకులంటే ఆ జనం త్యాగం, ఆ జనం పాత్ర, ఆ జనం భాగస్వామ్యం. అందుకే ఇవాళ ఈ పేరు పెట్టాలంటుంటే కూడా నిజంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి మామయ్య ఆత్మ సంతోషం ఎప్పుడైతుందంటే వీళ్ళందరూ కలిసి ప్రజలు దానికోసం పోరాడినప్పుడు, ఆ విజయాన్ని సాధించుకున్నప్పుడు ఆయన సంతోషపడతాడు. విగ్రహానికో పేరుకో కాదు, ఆయన మీ అందరి ఐక్యాన్ని, మీ అందరి పోరాటాన్ని, మీ అందరి ముందుకెళ్ళి విజయాన్ని చూడటం ఆయనకు కావాలి. ఇవాళ పిల్లలు చదువుకుంటారు నిజమే, కానీ యూనివర్సిటీలో విశ్వవిద్యాలయాల్లో దూరి అక్కడ వాళ్లకు ఒక బ్రాండ్ తగిలిచ్చి గొర్రెలు కనుక మందల్ని దోలినట్టు ఓ చోట దోలి ఈ కాపలాదారులే, ఈ ప్రభుత్వాలే వాళ్ళ కొమ్ము కాసుకుంటా తీర ఎన్నికలప్పుడు వాళ్ళని వాడుకుంటున్నాయి. అందుకని బిఎన్ మామయ్య పేరు సూర్యాపేట జిల్లాకు పెట్టాలి. మళ్ళీ ఆ పోరాటము మళ్ళీ రగులుకోవాలి. ఈ వీళ్ళకి ఏదైతే అప్రజాస్వామిక చర్యలకు, ఏదైనా అసాంఘిక చర్యలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కడు కూడా పాల్గొంటాడు. అప్పుడు ఈ వ్యవస్థ బాగుపడుతుంది. దాంట్లో మనం ఉంటాము, మన పిల్లలు కూడా ఉంటారు, అందరి పిల్లలు కూడా ఉంటారు, వ్యవస్థ బాగుపడితే అని. అది సంతోషం వాళ్ళకి, అమరులకి. నిజంగా ఇవాళ మేము ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నామంటే తప్పకుండా ఆ రోజులు వస్తాయి అని. ఇవాళ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా నాకు తెలిసి అసలు జీవ కూడా ఇష్యూ అయిపోరాడి ఇది అయిపోదని, అందుకే సూర్యాపేట జిల్లాకు పేరు పెడితే హైవే కాబట్టి, అది విజయవాడ హైవే కాబట్టి ఈ చరిత్ర విజయవాడ కానీ ఏది కానీ నాకు తెలిసి బిఎన్ మామయ్య ఎప్పుడు కూడా చట్టసభల్లో ఉన్నా ప్రజల గొంతుకే, బయట ఉన్నా ప్రజల గొంతుకే అన్నట్టు ఉండేది. అవల్ల ఈ మహబూబ్ నగర్ ఆకుల చావుల గురించి పార్లమెంట్ లో మాట్లాడేది. మిర్యాలగూడెం ప్రాంతంలో నీళ్లున్నాయి కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర లేదని, గోడౌన్లు కావాలని ఎఫ్సిఐ గోడౌన్లకు
గురించి మాట్లాడిండు పార్లమెంట్ లా. అంతేకాదు ఈ ధాన్యాన్ని కనుక ట్రాన్స్పోర్ట్ కల్పిస్తే రేట్ వస్తుందని నడిగూడ బీబీ నగర్ నడిగూడ రైలు మార్గం గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేది అక్కడ పార్లమెంట్ లా. ఇవాళ బీబీ నగర్ నడిగూడ రైలు మార్గానికి కూడా బిఎన్ మామయ్య పేరు పెట్టాలి. అసలు మిర్యాలగూడ ప్రాంతంలో ఆయన ఎఫ్సిఐ గోడౌన్స్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఈ రోజుల్లో ఉన్నట్టు ఎంఎస్పి ఆ రోజుల్లో లేదు. రైతుల్ని దగా చేసి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొంటున్న సమయంలో ఎఫ్సిఐ గోడౌన్స్ అవి వచ్చిన తర్వాత ఎఫ్సిఐ వచ్చిన తర్వాత ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చిన సందర్భం. కాబట్టి ఒక ప్రాంతానికి కాదు ఆయన పేరు. మహబూబ్నగర్ లో మొత్తం వలసలు ఆకలి సావులు అంటుంటే ఎందుకో ఎప్పుడు నా మామయ్య ఆకలి సావుల గురించి మాట్లాడుతుంటాడు అని అంటే అప్పుడు తెలిసింది అది ఎంత కరువు ప్రాంతము అని. బొంబాయికి వెళ్ళే బస్సులు పొద్దున్నే ఉంటాయి, ఆడిపోతే బొంబాయికి వెళ్ళే బస్సులు పిల్లల్ని వదిలిపెట్టి తల్లులు పోతా ఉంటారు, తల్లిదండ్రులు పోతా ఉంటారు అక్కడ గుడిసెలలో వదిలిపెట్టి. అటువంటి ఏరియాలో కూడా భూపంపకం జరగాలి. భూమి ఉంటేనే వ్యవసాయం చేసుకుంటేనే పేదలు ఆర్థికంగా శక్తిమంతులు అయితేనే ఈ వ్యవస్థ బాగుపడుతుందని ఆ కోణంతో ఆలోచించేది మామయ్య. అందుకే ఆ రోజున బాబు నా తర్వాతనే ఆ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఆ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కానీ అది కానీ అనేక అట్లా ప్రజల సమస్యలు ఏ చిన్నది కూడా వదిలిపెట్టలేదు. ఇవాళ లేవా సమస్యలు? ఐక్యమైతే గనక అన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఐక్యమై మొన్న తెలంగాణ తెచ్చుకోలేదా? దానికి ఆ పోరాటానికి స్ఫూర్తి ఆ పోరాటం కాదా? అందుకే ఈ రోజున కూడా అందరూ ఐక్యమైతే సాధించలేనిది ఏది లేదని రీసెంట్ గా ఈ మధ్యనే తెలంగాణ తెచ్చుకున్న ఉదంతం ఉంది. కాబట్టి మళ్ళీ ఆ పోరాటాలు ఐక్యంగా జరగాల్సిన అవసరం ఉంది. బిఎన్ మామయ్య పేరు పెట్టుకోవడం అంటే అది ఆ స్ఫూర్తి మనం తెచ్చుకొని మళ్ళీ వచ్చే పోరాటాలకు అది అంకురార్పణ అని అనుకోవాలి. అదేదో మనం నివాళి అనుకోకుండా వచ్చే పోరాటాలకు అది అంకురార్పణ అనుకోవాలి. కాబట్టి ఇవాళ లేవా సమస్యలు? ఇవాళ లేవా? ఇంకా ఉద్యోగాలు లేవు, అసలు కాలేజీలే లేవు, చాలా చోట్ల డిగ్రీ కాలేజీలే లేవు ఇప్పటి వరకు కూడా. ఇంకా పనికి అనేక వాగ్దానాలు చేకూరుతున్న ప్రభుత్వాలు నిజంగా వచ్చి ఇవాళ ఏ దొరలకైతే వ్యతిరేకంగా పోరాడినరో, ఏ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినరో ఇవాళ దొర పేరే తెచ్చి ఆ కాలువకు పెడతారా? ఇది మనల్ని అవమానించటం కాదా? ఒక్కసారి ఆలోచించాలి మనం అందరము. ఇది మనల్ని అవమానించినట్టే ఆ దొరల పేరు పెడితే గనక ఆ కాలువకు. అందుకే మనం ఈ రోజున ఐక్యం అవ్వాల్సిన అవసరము ఉందని పదే పదే చెప్పుకోవటం. అందుకే ఈ రోజున ఇంకా మనం చూడకుండా ఎదురు చూడకుండా ఈ నాయకులందరూ అన్నట్టు పేరు పెట్టుకొని బోర్డుల మీద మన ఇంటి బోర్డు మీద రాసుకుంటే ఎవడు అబ్జెక్ట్ చేయడు కదా. బిఎన్ జిల్లా అని సూర్యాపేట ప్రాంతం మొత్తం కూడా అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాని 4 భాగాలు చేసి పాడేసిండు. ఉన్న సూర్యాపేట చుట్టుముట్టు సూర్యాపేట అని ఆ పోరాటానికి ఒక పాట కూడా ఉంది. కనీసం ఆ సూర్యాపేట జిల్లా కన్నా మనం బిఎన్ జిల్లా అని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితేనే ఎవరా బిఎన్ అని మనవాడు అడిగితే ఆ బిఎన్ గురించి చెప్తాం మనం, ఆ పోరాటం గురించి చెప్తాం మనం. ధిక్కార స్వరం అనేది ఒకటి వాడికి కూడా రావాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో పైలం కొడుకో భద్రం కొడుకో అని పాట ఉంటుంది కదా, బస్ ఎక్కుతుంటే పంపుతుంటే ఎవడెవడో ఉంటాడు అని మోసం చేయడానికి ఎవడెవడో వస్తాడని. కాబట్టి ఆ స్ఫూర్తి అనేది మన పిల్లలకి కూడా వచ్చే తరాలకు కూడా నేర్పంటే పేరు పెట్టుకోవాలి. లేకపోతే ఏ భూస్వాములకు ఏ దొరలకు వ్యతిరేకంగా పోరాడినరో ఇవాళ దొరలే ఇవాళ నల్లగొండ జిల్లా నేర్పుతా ఉన్నారు. ఆ రెడ్డి మీరు చూసింటారు పేర్లు, నేను బయటకు చెప్పడం కాదు కానీ ఇవాళ దొరలే ఎమ్మెల్యేలు, దొరలే మంత్రులు, ఆ దొరలే ఈ పన్నాగన్ని మన పేరు మాసిపోవాలని, చరిత్ర మాసిపోవాలనే కుట్రతో జరిగింది. ఇది మామూలు కాదని చెప్తా ఉన్నా. నేను ఈ రోజున ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.